హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి తెలంగాణ విలేజ్ స్టైల్లో దోసకాయ టమాటా కూర అనమాట. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరుణ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి తెలంగాణ విలేజ్ స్టైల్ వంటకాల కోసం అయితే మన ఛానల్ని చూస్తూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పాన్ పెట్టిన, అది కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే యాడ్ చేసిన అనమాట. ఫస్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర, మీరు ఆవాలు వేసుకుంటే కూడా ఆవాలు వేసుకోవచ్చు. అది కొంచెం వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసిన అనమాట. సో ఇక్కడ తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసి వేసేసినాను. చిన్నగా కట్ చేసి సన్నగా కట్ చేయండి. మనం ఇక్కడ ఏంటంటే మాడగొట్టొద్దు అనమాట వాటిని. సో ఇక్కడ వచ్చేసి 1/2 టీ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసిన అనమాట. దాన్ని కొంచెం అంతా వేపాలి. తర్వాత వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసిన. సో దీన్ని ఎక్కువగా వేపకుండా నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోసకాయ ముక్కల్ని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాము. సో వాటన్నిటిని ఒకసారి కలిపేసేయండి. కలిపేసినాక మూత పెట్టి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాల పాటు మనం మూత పెట్టి, అంటే మధ్యలో కలుపుతూ అనమాట, మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. వాటిని మంచిగా ఉడుకుతాయి అన్నమాట నూనెలో. సో తర్వాత వచ్చేసి మీకు ఎంత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే దొడ్డుప్పు వేసిన అనమాట, ఆయన కల్లుప్పు యాడ్ చేసినాను. సో ఇప్పుడు కూడా వచ్చేసి కొంతసేపు మూత పెట్టేసేయండి. అంటే నేను ఇది మధ్యలో వేసిన అనమాట, 2-3 నిమిషాలకు మధ్యలో. సో నెక్స్ట్ వచ్చేసి చిన్నగా కట్ చేసిన ఒక 2 టమాటాలు అయితే యాడ్ చేసినాను నేను. టమాటాలు చిన్నగా కట్ చేసుకొని పెద్ద ముక్కలు వేస్తే బాగుండదు అనమాట. సో నేను కారం ఇప్పుడే యాడ్ చేయలేదు, చూడండి. కొంచెం ఆగిన తర్వాత మనం కారం అయితే యాడ్ చేద్దాము. సో ఇది టమాటాలు వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాలు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టండి. టమాటాలు తొందరగా ఉడుకుతాయి. సో ఈ లిక్విడ్ వచ్చేసి 1 టీ స్పూన్ అంతా కారం అయితే యాడ్ చేసిన అనమాట నేను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కదా, సో అందుకనే కారం అయితే కొంచెం యాడ్ చేసిన అనమాట. మీకు కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కారం తింటే మీరు. సో ఇక్కడ వచ్చేసి కారాన్ని కూడా ఒక 2 నిమిషాలు అయితే వేయించండి, వాటి దోసకాయలు టమాటాలతో పాటు. సో ఇక్కడ వచ్చేసి ఒక వాటర్ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసిన అనమాట. సో ఎందుకంటే ఇది మనం మరీ గ్రేవీగా చేయట్లేము కదా, సో అందుకని వాటర్ తక్కువనే యాడ్ చేసిన అనమాట. ఇప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, స్టవ్ మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి. ఎందుకంటే మనం వాటర్ కూడా తక్కువనే వేసినాం కదా. సో చూసిండ్రు కదా, ఇలా అనమాట. మరీ గ్రేవీగా కాకుండా, ఇది చపాతీలోకి తిన్న, రైస్లోకి తిన్న మస్తు ఉంటుంది అనమాట కూర, అందుకనే. సో ఇక్కడైతే మన కూర అయితే అయిపోయింది కదా. లాస్ట్గా వచ్చేసి కొంచెం అంత కొత్తిమీర అయితే కట్ చేసేసిన అనమాట. సో రైస్లో తిన్నా, మనం జొన్న రొట్టెలు వేస్తాం కదా, మస్తు ఉంటుంది అనమాట. అలా ఒకసారి తిని చూడండి మీరు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. జొన్న రొట్టెలలో, గోధుమ రొట్టెలు కూడా బాగుంటుంది అబ్బా. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి ట్రై చేయండి. మన తెలంగాణ విలేజ్ స్టైల్లో వంటకాలు సూపర్గా ఉంటాయి, సింపుల్గా ఉంటాయి కానీ సూపర్గా ఉంటాయి అన్నమాట. మీరు కావాలంటే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో ఈ విలేజ్ కర్రీస్లో ఏంటంటే మనకి ధనియాల పొడి అంత బాగుంటుంది అనమాట ఈ కర్రీలో. సో ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతుందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.